హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆవేదన, ఆందోళన కనపడుతుంది. మొన్న ఈ మధ్యనే సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వ్యాఖ్యలు మనంతా చూసాం. సినిమా ఇండస్ట్రీ మీద కావాలని కుట్ర పన్నుతున్నారని, కావాలని సినిమాని ట్రోల్ చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని, నెగెటివ్ ప్రచారం ఎక్కువైంది అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆయన ఆవేదనని చిరంజీవి కూడా సమర్థించారు. చిరంజీవి కూడా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తమన్ ఆవేదన మీద చర్చ జరగాలని ఆయన చెప్పారు. ఈ మొత్తంగా ఈ చర్చ మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరింత వివరణ, విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మొన్న తమన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు చాలా బాధపడుతూ తన ఆవేదనని వెళ్ళగక్కాడు. ఆ తమన్ వ్యాఖ్యలని చిరంజీవి కూడా సమర్థించారు. ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలని? ఇది మనం గత 2 ఏళ్లుగా చూస్తా ఉన్నాము. ఆహ్, ఈ సినీ విశ్లేషణ ఏదైతే ఉందో, విశ్లేషణ అనేది తక్కువ, విమర్శ అనేది ఎక్కువైపోయింది. హ్మ్. ఈ యూట్యూబ్ అంటే సోషల్ మీడియా రాకముందు అండ్ అవును. పర్టిక్యులర్‌గా యూట్యూబ్ వచ్చాక వేల మంది ఈరోజు సినీ విశ్లేషకులుగా తయారయ్యారు. అవును. విమర్శకులే అనాలి వాళ్ళని, హ్మ్. మెజారిటీ ఆఫ్ దెమ్. ఒక ఇదంతా సోషల్ మీడియా లేని కాలంలో ఒక సినిమా రిలీజ్ అయితే అది ఎలా ఉందనేది సినిమా రివ్యూ అనేది సితారాలనో ఎక్కడో వారం రోజుల తర్వాత వచ్చేది. నెక్స్ట్ ఇష్యూలో వచ్చేది. వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఏమైనా కొద్దిగా వెళ్తే వెళ్ళేదనమాట. ఈ మధ్య కాలంలో ఆ వారం రోజుల్లో ఆహ్, సినిమా యావరేజ్, అబోవ్ యావరేజ్ ఉంటే ఆ వారం నెట్టుకొచ్చేది. కొద్దిగా దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఏమన్నా ఇంకా ముందరికెళ్తే అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేదనమాట. కనీసం ఒక షెల్ఫ్ లైఫ్ ఒక యావరేజ్ సినిమాకి ఒక వారం రోజులు ఉండేది. హ్మ్. ఇప్పుడేమైంది, పోటీ పడి అంటే 4 గంటల షోకే చూసేసి మీకు 8, 9 గంటలకల్లా మీకు ఇవి వీడియో అప్‌లోడ్ గావాలి. వీడియో అప్‌లోడ్ ఆ అయిపోవాలి. సినిమా అర్థమైనా కాకపోయినా ముందు చెప్పేయాలి. అయితే కొద్దిగా యావరేజ్‌గా ఉన్న సినిమాలకి, హ్మ్. జస్ట్ అబోవ్ యావరేజ్‌గా ఉన్న సినిమాలకి, లేపోతే ఒక హీరో అంటే నాకు నచ్చదు, ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే నచ్చదు, ఒక గ్రూప్ అంటే నచ్చదు, ఆ టైప్‌లో ఏదో చేస్తా ఉన్నారు. అదే మనసులో గజ్జి పెట్టుకొని. కక్ష అని నేను అనలేను కదండీ. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పిక్చర్స్ ఇప్పుడు దేనికైనా ఒక 10 బాక్సెస్ ఉన్నాయనుకోండి. ఒక హ్మ్. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉండాలంటే 8 బాక్సెస్, 7 బాక్సెస్ టిక్ కావాలి. యాక్టర్స్, పెర్ఫార్మన్స్, దెన్ ఆర్ట్ వర్క్, స్టోరీ, స్క్రీన్ ప్లే, నరేషన్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయన్నమాట. సో, అయితే ఓ సినిమా ఒక యావరేజ్‌గా ఒక 5, 6 ఉన్నా గాని ఇలాంటి విమర్శలతోటి ఏమవుతదంటే, అంటే అన్నిటికన్నీ సమపాలలో ఉండాలంటే అది పుష్కరానికోసారి రావచ్చు. ఒక 'బాహుబలిలాగా' ప్రతి పిక్చర్ ఉండాలి. ఎన్‌గ్రాసింగ్ అంటే సినిమా బొమ్మ పడ్డప్పటి నుంచి ఎండ్ దాకా ప్రేక్షకుడు కదలొద్దంటే అట్లాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. అయితే ఒక మధ్యస్థంగా ఉండి అంటే పెర్ఫార్మెన్స్ బావుండొచ్చు, స్టోరీ వీక్‌గా ఉండొచ్చు. ఇట్లాంటివి ఉండొచ్చు. లేదా స్టోరీ చాలా టాట్‌గా ఉండి ఎక్కడో సమ్ వీక్ మూమెంట్స్ అవి రావచ్చు. సో, ఒక యావరేజ్ అయిన దాన్ని గూడా మనం ఆస్వాదించలేకపోతా ఉన్నాం అనమాట. దాన్ని ఎందుకంటే సినిమా బయట చూసే కాస్ట్ గూడా పెరిగింది. అవును. ఇదెందుకు చూద్దాంలే మళ్ళీ ఓటీటీలో వస్తుంది గదా! అనే దాంతోటి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం పోతే ఆ! వేలల్లో ఖర్చయ్యే పరిస్థితి గదా! అది అది కనీసం ఒక అంటే ఒక జస్ట్ అదే ఇఫ్ యూ ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అది ఆ చిన్న పాయింట్ అర్థం జేసుకోవాలి. బికాజ్ సినిమా అంటే ఎంతోమంది మనకు తెర మీద కనబడేవాళ్ళు ఒక 15, 20 మంది కావచ్చు. వెనకాల ఎంతోమంది జూనియర్ ఆర్టిస్ట్‌లు వాళ్ళందరిని లెక్క వేసుకుంటే లాట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేట్ చేస్తుంది. అవును. అవును. ఎంతమంది కెరియర్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందంటే, వాళ్ళ లైవ్లీహుడ్‌ని ఎఫెక్ట్ చేస్తుందంటే, కనీసం మీరు 2 నిమిషాలు ఆలోచించరా? ఇప్పుడు నేను ఏదైనా సినిమా బాలేకపోతే నేను రివ్యూ చెప్పను కావచ్చు. దేర్ ఇస్ నో పాయింట్. ఇది బాలేదని చెప్పడం ఉంది. ఒకవేళ ఒక మధ్యస్థంగా ఉంది. ఒక చిన్న ప్రయత్నం ఉంది. హ్మ్. యావరేజ్, అబోవ్ యావరేజ్ ఉందంటే అది 10 మందికి రీచ్ కావాలి. అది పాజిటివిటీ. అనేక సినిమాల మీద మీరు రివ్యూ చెప్పారు. ఎప్పుడైనా ఏ సినిమానన్నా బాగా క్రిటిసైజ్ చేయటం చూసారా సార్? ఎవరండి? ఎప్పుడైనా క్రిటిసైజ్ జేయటం ఎవరు? మీరు ఎప్పుడైనా చేసారా? లేదు. 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 అది మరి బయట క్రిటిసైజ్ చేయటం బాగా పెరిగింది. ఈ మధ్య కాలం ఇంకో సినిమాతో పొంతన పెట్టి మరీ చేయటం నా స్కూల్ ఏంటంటే సినిమా బావుంటే అట్‌లీస్ట్ యావరేజ్, అబోవ్ యావరేజ్‌గా ఉందని దానికి ప్లస్ పాయింట్స్ మనం అవును. చెప్పాలి. ఇంకా చాలా బాగుండేది ఉంటే ఆర్ విశ్లేషణ అంటే దాని రెఫరెన్సెస్ ఇది అవును. ఎందుకు ఇలా ఉంది? గతంలో ఇలాంటిది ఏదన్నా వచ్చిందా? అండ్ వేరియస్ డిపార్ట్‌మెంట్స్ ఎలా వర్క్ చేశాయి? హ్మ్. హ్మ్. సో, అంటే వాళ్ళతోటి సినిమా లవర్స్ తోటి కనెక్ట్ అయ్యేలాగా మనం చెప్పడం. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నాకు నచ్చిన చాలా చిన్న సినిమాలున్నాయి. హ్మ్. 35 ఇది చిన్న కథ కాదు. ఆ! అలానే ఇది కమిటీ కుర్రోళ్ళు. హ్మ్. ఇలాంటివి వచ్చాయి. మళ్ళా తర్వాత 'సత్యం సుందరం.' హ్మ్. సో, ఇలాంటి పిక్చర్స్‌కి అన్‌లెస్ అంటిల్ అది వర్డ్ ఆఫ్ మౌత్ లేనిది అవి ఎలివేట్ కావు. బ్రహ్మాండమైన సినిమాలు. అంటే అవును.
మిస్ అవుతాం అలాంటి సినిమాలు చూడకపోతే. సో మీరు ఇలాంటి సినిమాలకి మీరు పాజిటివ్ అంటే ఇలాంటి వాటికి చెప్పరు మళ్ళీ. పోటీ పడి అన్ని పెద్ద సినిమాలకే చెప్తారనమాట. ఓకే. ఇలాంటి సినిమాలకి తక్కువగా చెప్తారు. సో ఒక సినిమా ఇండస్ట్రీ అంటే నేను పర్టికులర్‌గా ఏం చెప్తున్నా అంటే తెలుగు వాళ్ళకి సినిమా అనేది స్టేపుల్ డైట్. తెలుగులో తెలుగు వాళ్ళు, తమిళియన్స్ అలానే మలయాళం ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఈ 3 స్టేట్స్ కన్నడిగాస్ గూడా అంటే పర్టికులర్‌గా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఒక పిచ్చి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గానీ సమ్‌టైమ్స్ ఎడ్యుకేషన్ గానీ జీవితంలో సినిమా అనేది ఒక భాగం వీళ్ళకి. సో ఇంత ఎంటర్‌టైన్ అయ్యి, ఇంత ఇదయ్యి సినిమాకి మనం రిటర్న్ ఏదైనా ఇయ్యాలి. మన సినిమా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే ఏదైనా పాజిటివ్ గా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. అవునవును. ఓకే. ఇప్పుడు ఈరోజు సినిమాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? మన తెలుగు సినిమాల్లో గత 2, 3 ఏళ్లుగా ఓన్లీ ఎలివేషన్ సినిమాలు వస్తా ఉన్నాయి. బిగ్ బడ్జెట్ పిక్చర్స్ అని. అవును. 3 ఏళ్లకు ఒక సినిమా తీస్తా ఉన్నారు. అవును. కథలో చాలా వీక్. అంటే మనకు యండమూరి వీరేంద్రనాథ్ గారు 'శకం' తర్వాత రైటర్స్ అనేవాళ్ళే కరువైపోయారు. అవును. రైటింగ్ ఈస్ వెరీ వీక్. అంటే లేఖనా, ప్రోత్సాహం లేఖనా సార్? అది అన్ని కాంబినేషన్ అన్నీ ఉండొచ్చండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికలీ ఇప్పుడు తమిళ్‌లో చూస్తే రైటింగ్ అంటే లిటరేచర్ అనేది ఇంకా అక్కడ బతికే ఉంది. అవును. కన్నడలో గాని, తమిళ్‌లో గాని, మలయాళంలో గాని. ఇక్కడ లిటరేచర్ అనేది ఈ రోజు ఎవరు ప్రముఖ రైటర్ అంటే మనం చెప్పలేని పరిస్థితి ఉంది. అవును. క్వెషన్ మార్క్. ఆ! ఇప్పుడు హాలీవుడ్‌లో తీసుకుంటే రైటర్స్‌కి చాలా గుర్తింపు ఉంటుంది. రైటర్ గిల్డ్సే ఉంటాయి. అండ్ స్టూడియోస్ కూడా రైటర్స్‌ని ఎంకరేజ్ చేస్తాయి. అండ్ వాళ్ళకు మంచి అది ఉంటుంది. రెమ్యునరేషన్ అది ఉంటుంది. ఇక్కడ రైటర్ అంటే డైరెక్టరే రైటరు. ఇప్పుడు మీరు టైటిల్ ఎండ్‌లో చూస్తే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ ఒకరే ఉంటారన్నమాట. అవును. ఈ కథ లేఖనే, కథావస్తువు లేఖనే అదొక ఇబ్బంది. అండ్ ఇంకోటి మీరు క్వెషన్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నడవాలంటే ఇప్పుడు ఇట్లాంటి క్రిటిసిజం చేశారనుకోండి, సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయి అంటే 50,00,00,000 సంపాదించాల్సింది ఓ 30,00,00,000కే అది క్లోజ్ అయిపోయింది. 20 క్రోర్స్‌కి అది క్లోజ్ అయిపోయింది అంటే లాసెస్ అన్నీ రావడం మొదలెడతాయి. సినిమాలు తీయకపోతే యాస్ ఎ సినిమా లవర్ మీరేం చూస్తారింక? అవును. ఇక వేరే లాంగ్వేజ్‌లో చూసుకోవాలనమాట. సో మీరు సినిమా మంచి కోరేదుంటే క్వెషన్ చేయండి. మోర్ నంబర్ ఆఫ్ గుడ్ రైటర్స్ రావాలి మనకు. దెన్ ఇండస్ట్రీలో టైర్ 1 హీరోస్ ఎవరైతే ఉన్నారో అందరూ 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తా ఉన్నారు. ఇదేందో కూడా నాకు అర్థం కాని విషయం. అది క్వెషన్ చేయండి మీరు. ఎందుకంటే వీళ్ళ వీళ్ళు టైర్ 1 హీరోసే ఎక్కువ సినిమాలు కనీసం సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఇప్పుడు తమిళ్‌లో చేస్తున్నారండి. ధనుష్ 3 సినిమాలు చేస్తాడు. విజయ్ 2 చేస్తాడు. దెన్ విక్రమ్ ఒక 2 చేస్తాడు. అజిత్ చేస్తాడు. అవును. సూర్య చేస్తారు. వీళ్ళందరూ 2, 3 సినిమాలు ఈజీగా చేస్తారు. మన వాళ్ళు 2 ఏళ్ళకి ఒక సినిమా చేస్తా ఉన్నారు. థియేటర్‌కి ఫీడింగ్ కూడా లేదు. పోనీ వీళ్ళు ఏం తీస్తున్నారో కూడా అర్థం కాదు. ఇప్పుడు 300 క్రోర్స్ బడ్జెట్ అంటారు. అది నైదర్ తెర మీద కనబడదు ఆ బడ్జెట్. తెర మీద కనపడదు. 3 ఏళ్ళు తీశారంటే కూడా ఈ 3 ఏళ్ళు కూడా తెర మీద కనబడదు. ఎందుకు తీయాల్సొచ్చింది? అవునవును. కరెక్టే. ఇన్ని వర్కింగ్ డేస్ ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు 'పుష్ప 2'కి yes. 450 వర్కింగ్ డేస్ అని ఎవరో చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్‌లో మీకు గ్రేట్ యాక్షన్ మూవీస్ లైక్ 'మిషన్ ఇంపాసిబుల్' ఆ సీరీస్ అంతా గాని, 'జేమ్స్ బాండ్' మూవీస్ గాని 9 మంత్స్ టు 1 ఇయర్‌లో తీస్తారు. అంటే అలాంటి అప్పుడు ప్రొఫెషనలిజం దాకా సార్ ఎంతో సాహసోపేతమైన సినిమాలు టెక్నాలజీ లేని రోజుల్లో మన వాళ్ళు 45 రోజుల్లో, 50 రోజుల్లో, 60 రోజుల్లో తీసిన సినిమాలు ఎన్ని 'దానవీర శూర' కన్నా 35 రోజుల్లోనో, 40 రోజుల్లో తీశారండి. అద్భుతమైన సినిమా. ట్రిపుల్ యాక్షన్ అందులో వార్ సీక్వెన్సెస్ ఆయనే డైరెక్షన్ 3.5 గంటల పైన అది ఆ అవును. సినిమా లెంత్. అవును. అంతేందుకు మొన్న పూరి జగన్ అంటే ఇప్పుడు కొద్దిగా ఫ్లాప్‌ల పర్వం ఎదుర్కొంటున్నాడు ఆయన. కానీ ఆయన 60 డేస్‌లో తీస్తారు ఆయన సినిమా. ఇప్పుడు అవును. 'పోకిరి' వాస్ మేడ్ ఇన్ నంద ఆ క్వాలిటీ చూడండి 60 రోజుల్లో తీశారు ఆయన. ఇది ఎందుకో ఇది అర్థం కాదు. అది క్వెషన్ చేయండి. ఊరికే కూర్చొని విమర్శించకండి. అంటే ఎవరి కడుపు మీద కొట్టకండి మీరు. అంటే అది చాలా ఈజియెస్ట్ జాబ్. ఎవరైనా చేయొచ్చు కదా! ఏమున్నది ఖర్చు లేని పని. కెమెరా ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఎవరైనా ఏ స్టూడియోలోనా కూర్చొని మాట్లాడొచ్చు అది. అది దట్ ఈస్ నాట్ ఫెయిర్. అది నేను చెప్పొచ్చేది. విమర్శించడం అంటే అండ్ అది ఒక లెవెల్ దాటి కూడా పోతుంది. మొన్ననే ఎవరో అన్నారు 'గేమ్ చేంజర్' సినిమా గురించి. హ్మ్. స్కంద 10 టైమ్స్ బెటర్, 100 టైమ్స్ బెటర్ సినిమా గురించి. ఏమీ విమర్శ అండి. ఇది నాకు అర్థం కావట్లేదు. ఒక సినిమాతో ఇంకో సినిమా పోల్చి చెప్పడం. ఇప్పుడు మీ గురించి ఇప్పుడు మన గురించి మీ గురించి అరే నీకంటే వాడెవడో 10 టైమ్స్ బెటర్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా కోపం అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. అండ్ శంకర్‌ని ట్రోల్ చేస్తా ఉన్నారు. 35 ఏళ్ల డైరెక్టర్ అయినా. 35 ఏళ్ల డైరెక్టర్ ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అతనే. అంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ ఆయన 15 సినిమాలు ఇది 15వ సినిమా. 15 సినిమాల్లో నేను అనుకోవడం 3, 4 సరిగా ఆడలేదు. ఈ లాస్ట్ 2 ఇంకొక 2. కానీ ఆయన
ఎలాంటి బ్రహ్మాండమైన హిట్స్ భారతీయుడు ఇండియన్ తోటి ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ తీశారు ఆయన. ఓకే. అండ్ ఆయన జీవితం అంతా దీన్ని ధారపోసారు. అంటే ఒక ఋషిలాగా ఆయన సినిమాలు తీశాడు. అవునవును. అవును. ఈ 2 సినిమాలు ఆడకపోవడానికి కారణము భా 'భారతీయుడు 2' గాని, 'గేమ్ Game. చేంజర్' గాని ఉమ్. 2 ఒకసారి ఫర్ సమ్ రీజన్ ఇది మొదలెట్టాక ఆ సినిమా ఆగిపోయి 'భారతీయుడు 2' ఆగిపోయి ఇది మొదలెట్టారు. అది మళ్ళీ 'భారతీయుడు 2' మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కూడా శంకర్ 2 సినిమాలు ఒకటేసారి చేయలేదు. దేర్ వాస్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. ప్రొడక్షన్ హౌసెస్ మారాయి 'భారతీయుడు 2'కి. సో ఇందులో ఏదో ఆ డిస్పెన్స్ మొత్తం దీని మీద పడ్డాయేమో. అంటే 'భారతీయుడు 2' కష్టాలన్నీ కూడా అక్కడ ఫోకస్ లేకుండా అదొచ్చి దీని మీద పడ్డది. ఇంకోటేందంటే రైటర్స్ గురించి మనం మాట్లాడాం. సో ఆయనకి 'సుజాత' అనే ఒక రైటర్, ఆయన కలం పేరు. ఆయన ఈజ్ నో మోర్ 2007లోనే ఎప్పుడో చనిపోయారు. హీ వాజ్ హిస్ మెయిన్ స్ట్రెంత్. ఆయన బ్రహ్మాండమైన స్టోరీస్ అవి ఇచ్చేవాళ్ళు. స్టోరీస్ లేక ఒకటి. తర్వాత 35 ఏళ్ళు ఇచ్చారండి. ఎవరికైనా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో యూ షుడ్ ఎంపథైజ్, ఎంకరేజ్ చేయాలి. అంటే శంకర్ మనకి ఇలాంటి అంటే మనకు మన జీవితంలో ఎంతో అంటే ఆ బ్రహ్మాండమైన ఆ విజువల్ వండర్స్ ఈరోజు మీకు విఎఫ్ఎక్స్ ఇవన్నీ వచ్చాయి కావచ్చు కానీ ఆ భారతీయుడు సినిమాతోటి ఆయన ఎక్కడో ఏదో చేశారు. అంత మనిషిని అనేంత స్టేచర్ మీకున్నదా అని అడుగుతున్నాను. Correct. అలాంటి మనిషిని క్రిటిసైజ్ చేయడం. అండ్ ఎవరైనా కానీ సినిమా ఫ్లాప్ తీయాలని ఎవరు చేయరు. అనుకోరు. ఒక 3 ఏళ్ళు ఒక హీరో ఒక సినిమా కోసం కష్టపడుతున్నాడు అంటే ఆయనకు బాధ ఉండదా? అంతే. వాళ్ళకంటే టీం ఎక్కువ తెలుసా? మొత్తం ప్రయత్నం చేస్తుందంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్, ఫెయిల్ అయితే కాదా. సో ఫెయిల్యూర్స్ అనేవి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్కే ఉంటాయి. రోహిత్ శర్మ క్యారియర్లో ఉంది, విరాట్ కోహ్లీ క్యారియర్ లోలో ఉన్నాడు. అంతని వాళ్ళు చరిత్రలో లేరా? వాళ్ళు మళ్ళీ దే కమ్ బ్యాక్ అగైన్. అవును. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇది దెర్ షుడ్ బి అ స్టాప్ టు దిస్. ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు. మీకు నచ్చకపోతే ఒక చెప్పే విధానం ఉంటుంది. ఏదో వెకిలిగా వెటకారంగా అంటే నాకే అన్ని తెలుసు అన్నట్టు. నీకు అన్ని తెలుసు మరి సినిమా తీయండి మీరు. షార్ట్ ఫిలిం కూడా తీయడం రాదా? వేరే గివ్ ఇట్ బ్యాక్ టు అంటే మనం ఈ సినిమా ఇప్పుడు ఆ సినిమాని ఆస్వాదించి వి గాట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక మంచి ఫీలింగ్. ఫ్రెండ్స్ తయారవుతారు. ఆ డిస్కషన్‌లో పెద్ద వాళ్ళ మధ్య కూడా చూస్తాను. వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మన బాధ్యత ఏంటంటే వి హావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. Yes. మీకు అంతగా మీరు అంత పెద్ద అనలిస్ట్ అది ఇది అయితే వాళ్ళకు చెప్పండి. వాళ్ళకు సజెషన్స్ ఇవ్వండి. ఇది ఎవడైనా అంటే ఇది చాలా అంటే ఒక చీప్ మెంటాలిటీ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్కారం.